బాగా మారిపోయినాయి. లాస్ట్ 20 ఇయర్స్‌లో మీరు చూసుకుంటే, మన నేటివ్ ఫుడ్ నుంచి కంప్లీట్‌గా వెస్టర్నైజ్డ్ డైటు. లేదు అంటే మనకి సంబంధించినయి కానీ ఐదర్ ఈస్ట్ ఆ! అవ్వచ్చు, వెస్ట్ అవ్వచ్చు. ఇటు పక్కన నూడిల్సు లేపోతే ఇటు పక్కన బర్గర్సు, పిజ్జాసు హ్మ్. ఈటిల మీద ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి మనకి. ఈ ఆహార నియమాల్లో మార్పులు రావటం వల్ల హ్మ్. గట్ హెల్త్ హ్మ్. డ్యామేజ్ అనేది మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. హ్మ్. రెండోది టాబ్లెట్స్. హ్మ్. మందులు. రకరకాల మందులు ఉండయి. కొత్త కొత్త మందులు చాలా వచ్చినియి. హ్మ్. సో, కొన్ని రకాల మందులు. హ్మ్. అది అలోపతి అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఇంకా ఆయుర్వేదం అవ్వచ్చు. హ్మ్. రకరకాల మందుల వల్ల ఈ మందులు హ్మ్. బేసిక్‌లీ ఫస్ట్ పాస్ మెటబాలిజం ఎప్పుడు లివర్ నుంచి హ్మ్. జరుగుతుంది. ఈ మందు ఫస్ట్ ఫిల్టరేషను లివర్ నుంచి జరుగుతాం. హ్మ్. లివర్‌లో నుంచి పాస్ అవుతాం జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే మనం తిన్న ఆహారం గాని, మందులు గాని ఇంటెస్టైన్ లోపలికెళ్ళిన తర్వాత అది కరిగి పోర్టల్ వీన్ హ్మ్. అనే బ్లడ్ వెసల్ ఈ ఇంటెస్టైన్‌లో నుంచి ఆ బ్లడ్ సప్లై అంతా లివర్‌కి చేస్తుంది. ఓకే. సో, ఒకవేళ గనక ఆ మందుల వల్ల కొన్ని హ్మ్. రకాల మందుల వల్ల లివర్‌కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ ఎఫెక్ట్ లివర్‌కి ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఇలా మందుల వల్ల లివర్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశం. సో, హ్మ్. మందుల వల్ల ఇంటెస్టైన్‌కి గాని, లివర్‌కి గాని ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు గూడా అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తదా? స్పైసీ ఫుడ్ లివర్ మీద ఎఫెక్ట్ డైరెక్ట్‌గా హ్మ్. చూపించదండి. హ్మ్. స్పైసీ ఫుడ్ ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ మ్యూకోసా అంటే హ్మ్. పొట్ట లోపల ఉన్న లైనింగ్ మీద